సో గైస్ ఈ కంపెనీ నుంచి యాక్చువల్లీ నా దగ్గర ఆఫర్ లెటర్ ఉంది. ఒక స్టూడెంట్ పంపించాడు. అయితే కంపెనీ పేరు వచ్చేసి ఫాక్స్కాన్ హార్న్ హై టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. అండ్ ఆఫర్ లెటర్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ ట్రైనీ అని ఉంది. సో సాఫ్ట్వేర్ ట్రైనీ అది అసలు డీటెయిల్గా ఏమి ఇవ్వలేదు. అండ్ డైరెక్టర్ ఎవరో పేరు పెట్టారు. డైరెక్టర్ పేరు పెట్టి డిన్ అతని ఐడి పెట్టేసేసి డిక్లరేషన్ చేసి 4th లోపల జాయినింగ్ అవ్వాలి అన్నట్లు చెప్పారు. అండ్ దీంతో పాటు బెంగళూరులో ఒక అడ్రస్ కూడా పెట్టారు. సో ఈ ఆఫర్ లెటర్ దీనికి సంబంధించి ఈ కంపెనీ చేస్తుందా లేకపోతే కంపెనీ తరఫున ఇంకొక పర్సన్ ఉండి ఇక్కడ జాయిన్ చేస్తున్నాడని తెలియరావాల్సి ఉంది. అయితే అతను చెప్పింది ఏంటి అంటే 120,000 అడ్వాన్స్ కట్టాలంట. అండ్ జాబ్ వచ్చినాక 1.33 LPA కట్టాలా. ఈ కంపెనీ ఆఫర్ లెటర్ మనం నమ్మొచ్చు అని చెప్పి ఒక స్టూడెంట్ నన్ను అడగడం జరిగింది. అండ్ విత్ కంపెనీ నేమ్తో సహా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కంపెనీ బ్యాడా గుడ్డా అనేది మనం పక్కన పెడదాం. అసలు కంపెనీ జెన్యునా కాదా అనేది మనం సెకండరీ మనం పక్కన పెడదాం. దాని విషయంలో 2015లో దీనికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉందో దాంట్లో MCAలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే 2015లో అయింది. నేను దీని గురించి చూశాను. అండ్ అయితే ఇక్కడ పాయింట్ నెంబర్ 1, కంపెనీకి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా. ఒకవేళ కంపెనీకి తెలియకుండా జరుగుతుంటే ఈ ఫాక్స్కాన్ అనే కంపెనీ ఈ విషయం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంది. అంటే మీ కంపెనీలో జాబ్ ఇప్పిస్తాము అని చెప్పి మిడిల్ మ్యాన్స్ వేరే పర్సన్స్ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. సో మీకు ఇది అవేర్ ఉందా లేదా అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఒకవేళ అవేర్ ఉంటే దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి చాలామంది ఈ కంపెనీలో నేను జాయిన్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. సో నేను ఫిజికల్ లొకేషన్ ఎక్కడ ఉంది, దీని పరిస్థితి ఏంటి అనేది మనం జనరల్గా చూడడానికి ప్రయత్నం చేస్తే ఫిజికల్ లొకేషన్ అయితే అంటే గూగుల్లో లిస్టింగ్ అయితే అయ్యి లేదు ఈ కంపెనీ. సరే గూగుల్లో లిస్టింగ్ అవ్వలేదు కాబట్టి దీన్ని మనము కన్సిడర్ చేయాలా వద్దా అంటే అలా ఏం లేదు. కొన్ని కంపెనీస్ గూగుల్ లిస్టింగ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్ కంపెనీస్ ఉంటుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ శాలరీ ఇస్తున్నారా లేదా అనేది ఇవన్నీ ఎలా తెలుస్తుంది? ఎంప్లాయీస్ ద్వారా తెలుస్తుంది. ఎంప్లాయీస్ ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ ఉంటారు? లింక్డ్ఇన్లో ఉంటారు. లింక్డ్ఇన్ నేను వీళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే దాదాపు 146 ఫాలోవర్స్ ఏమున్నారు, నాట్ ఈవెన్ సింగిల్ పోస్ట్ లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ కంపెనీ అనేది కంప్లీట్లీ సో అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. అండ్ ఫిజికల్ లొకేషన్ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి మనకు అవకాశం ఉంటే చూసుకోవాలి. అంటే డైరెక్ట్గా ఆఫీస్ లోపలికి వెళ్ళి అడగలేం కాబట్టి మన ఇప్పుడు బ్యాక్ డోర్ అనేది కరెక్ట్ కాదు. బ్యాక్ డోర్ ఎందుకు వెళ్ళాలనుకుంటారు మీరు? ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో నాకు తెలియదు, ఇది వచ్చేసి 4th. యాక్చువల్లీ నేను కొంచెం లేట్గా స్పందిస్తున్నానేమో, నాకు ఎప్పుడో వచ్చింది. బట్ ఏంటి అంటే మనం ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయిన వీడియోస్ 1 by 1 చేసుకుంటూ రావాలి కాబట్టి 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అండ్ నాకు తెలీదు ఒకవేళ ఆ స్టూడెంట్ అతని పేరు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఏంటి అంటే పబ్లిక్లో చెప్పడం కరెక్ట్ కాదు. సో తమ్ముడు నీకు ఒకటే చెప్తా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ గుడ్. ఒకవేళ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటే నాకు తెలీదు జాయిన్ అయ్యావా లేదా అనేది, కానీ జాయిన్ అయితే మాత్రం నీ డబ్బులు పోయినట్టే. ఎందుకు అంటే ఈ కంపెనీ ఏ కంపెనీ కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయదు. కంపెనీకి తెలియకుండా కొంతమంది పర్సన్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఏర్పడే మనం చేయొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99.99% కంపెనీ ఇలాంటి పని చేయదు. దే వాంట్ టు రిక్రూట్ క్వాలిటీ పీపుల్, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేయాలి అంటే ఒక టాస్క్ ఇస్తే చేసేవాళ్ళు. అది సాఫ్ట్వేర్ ట్రైనీ కాదు, ఇంకోటి కాదు, జస్ట్ ట్రైనీ అని ఉంది. 2 పేజీలు ఇచ్చారు, 3,33,600 ఏమో శాలరీ ఇచ్చారు. ఎలా దాన్ని ఇది చేస్తున్నారు? రిజిస్టర్డ్ అడ్రస్ ఏమో ఉంది, రిజిస్టర్డ్ అడ్రస్ అయితే ఇచ్చారు, తమిళనాడు అని ఉంది రిజిస్టర్డ్ అడ్రస్, ఫ్యాక్టరీ అంటున్నారు. ఏంది అసలు? నాకు ఇది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకో. ట్రైనీ అంటే ఏం జాబ్ అది అన్నీ క్లియర్గా తెలుసుకో. అంటే ఫ్యాక్టరీ అంటున్నారు, దీనికి సంబంధించి చైనా అంటున్నారు, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకో. ఇదైతే సాఫ్ట్వేర్ కంపెనీ కాదని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఎస్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ, కానీ కంపెనీకి తెలిసి అయితే జరుగుతుండకపోవచ్చు. ఒకసారి దీని గురించి మీరు ఆలోచించండి. అండ్ ఇలా డబ్బులు కట్టి ఏ కంపెనీలో బ్యాక్ డోర్లో, అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా MNC కంపెనీ అయినా, మేక్ షూర్ దట్ యు ఆర్ లూజింగ్ యువర్ మనీ అంతే. ఓకే, థ్యాంక్ యూ.